హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే, అలాగే కార్తీక మాసంలో అందరికీ ఎంతగానో ఇష్టమైన అరిసెల్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అచ్చం బూరెల్లాగా ప్రతిదీ కూడా చక్కగా పొంగుతుంది. ఆయిల్ అనేది ఎక్కడా పీల్చదండి. అసలు ఆయిల్ అనేది కూడా తెలీదు. ప్రతి ఒక్క బూరె కూడా చక్కగా మెత్తగా ఉంటుంది. క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. అలాగే చాలామందికి కూడా ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు నువ్వులనేది సపరేట్ అవుతూ ఉంటాయి కదండీ! అలా నువ్వులనేది సపరేట్ అవ్వకుండా ప్రతి బూరెకి నువ్వులు అతుక్కునే విధంగా ఎలా చేసుకోవాలనేది టిప్ అయితే ఇక్కడ చెప్తున్నాను. అలాగే ఆయిల్ పీల్చకుండా ఎలా చేసుకోవాలనేది కూడా ఇక్కడ టిప్స్ అనేది షేర్ చేస్తున్నానండి. చాలా బావుంటాయి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఆయిల్ అనేది ఎక్కడా పీల్చవన్నమాట. మరి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా ఈ బూరెల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసము ఒక బౌల్‌లోకి ఇక్కడ నేనొచ్చేసి 2:30 కప్పుల దాకా రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి. దొడ్డు బియ్యం అంటారు కదా! వాటినైతే తీసుకుంటున్నాను. ఇవైతేనే అరిసెలైనా, బూరెలైనా చక్కగా వస్తాయన్నమాట. మనకి మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు. కాస్త క్రిస్పీగా కావాలన్నా క్రిస్పీగా చేసుకోవచ్చు. సో, అందుకనేసి అందరూ కూడా ఈ దొడ్డు బియ్యాన్ని అయితే తీసుకోండి. తర్వాత వాటర్ వేసి బాగా శుభ్రంగా ఒక 4-5 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత మరొక్కసారి నిండుగా మంచినీరు పోసి మూత పెట్టేసి నేనైతే 2 రోజుల పాటు బియ్యం అనేది నానబెట్టానండి. మీకు 2 రోజులు నానబెట్టడానికి కుదరదనుకుంటే ఒక రోజైనా నానబెట్టండి. లేదంటే ఖచ్చితంగా 10 గంటల పాటైనా నానబెట్టండి. ఇలా 2 రోజులు నానబెట్టేటప్పుడు 6 గంటలకొకసారి ఈ నీరంతా వంపేసి వేరే నీరు నింపి పెట్టండి. ఈ విధంగా కనీసం ఒక 4 సార్లు చేయండి. ఇలా నేనైతే 2 రోజుల పాటైతే నానబెట్టానండి. ఇక్కడ 2 రోజుల తర్వాత అయితే తీసి చూపిస్తున్నాను చూడండి. ఆ వాటర్ అంతా వంపేసి మరొకసారి కడిగి పెట్టాననమాట ఉదయం పూటని. సో, ఇక్కడైతే బియ్యం అనేది చక్కగా నానిపోయాయండి. ఇవి చక్కగా నానాయా లేదా అనేది తెలుసుకోవడానికి కొన్ని బియ్యం గింజల్ని నోట్లో వేసుకొని మెత్తగా నమలామంటే అచ్చం పాలు నములుతున్నట్టుగా ఉంటుందన్నమాట. పాల టేస్ట్ అనిపిస్తుంది. సో, ఆ విధంగా ఉంది అంటే బియ్యం అనేది చక్కగా నానిపోయాయి. ఇలా నానిన తర్వాత మరొక్కసారి కడిగి తీసుకోండి. ఇలా కడుగుతున్నప్పుడు బియ్యం అనేది చేత్తో పిసికినట్టు కలపకండి. జస్ట్ కేవలం అలా చేత్తో రుబ్బుతున్నట్టు అనేసి కడిగేసేయండి. తర్వాత ఏదైనా స్ట్రెయినర్‌లోకి తీసుకొని వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోండి. లేదంటే మీరు ఏదైనా కాటన్ క్లాత్ కట్టి అయినా సరే వాటర్ అంతా కూడా వంపేసి తీసుకోండి. నేనొచ్చేసి ఇలా స్ట్రెయినర్‌లోకి తీసుకొని వాటర్ అంతా కూడా వంపేసి ఒక 10 నిమిషాల పాటు ఇలాగే పెడుతున్నాననమాట. నేనిక్కడ ఫ్యాన్ కింద కానీ, ఏదైనా కాటన్ క్లాత్ పైన కానీ ఆరబెట్టట్లేదండి. పూర్తిగా నీరంతా కారే వరకు ఒక 10 నిమిషాలు పెట్టాననమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే బియ్యంలో తడి అనేది చక్కగా ఉంటుంది. మనకి బూరెలు చేసుకునేటప్పుడు బాగా వస్తాయి. బాగా పూరీల్లాగా పొంగుతాయన్నమాట. సో, మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని బియ్యం తీసుకొని ఒకే స్పీడ్‌లో కాకుండా పల్సిస్తూ పిండి అనేది వేడెక్కకుండా నిదానంగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి పట్టిన ప్రతిసారి కూడా జల్లించుకోవాలండి. ఏవైనా బియ్యం నూక ఉంటుంది కదా! మీరు కావాలంటే బయటికెళ్ళి మిల్లులో అయినా పట్టించుకోవచ్చు. ఇలా జల్లించుకున్న తర్వాత పిండిలో ఉన్న తేమ అంతా వెళ్ళకుండా కాస్త ఇలా చేత్తో లైట్‌గా నొక్కండి. మరీ గట్టిగా ముద్దలాగా నొక్కకండి. లైట్‌గా నొక్కండి. ఇదే విధంగా అన్ని బియ్యంని కూడా మిక్సీ పట్టుకోండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మిక్సీ పట్టేటప్పుడు పిండి అనేది అస్సలు వేడెక్కకూడదనమాట. సో, నిదానంగా ఆపుతూ మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని పూర్తిగా జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1:30 కప్పు దాకా బెల్లం అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. 3 కప్పుల బియ్యం తీసుకుంటే 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులున్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి 1:30 బెల్లం అయితే తీసుకున్నానండి. కేజీ వైస్ చూసుకున్నామంటే కేజీ బియ్యం తీసుకుంటే 3/4 కేజీ దాకా బెల్లం తీసుకోవాలి. ఏదైనా సరే 4 భాగాలు మనము బియ్యం తీసుకున్నామంటే దానికి తగినట్టుగా స్వీట్ అయితే 3 భాగాలు తీసుకున్నామంటే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. తర్వాత ఒక చిన్న పావు గ్లాస్ దాకా వాటర్ వేసుకొని బెల్లాన్నంతా కూడా కరిగించుకోండి. వాటర్ ఎక్కువగా వేసామంటే పాకం రావడానికి కాస్త టైం పడుతుంది. వాటర్ కొంచెం వేసుకున్నామంటే త్వరగా పాకం వచ్చేస్తుందనమాట. సో, ఇలా వచ్చిన తర్వాత మంచిగా ఫిల్టర్ చేసి తీసుకోండి. ఏవైనా చిన్న నలకలుంటే పోతాయన్నమాట. బెల్లం ఎంత ఫ్రెష్‌గా ఉన్నా సరే బెల్లంలో ఉండే పిప్పి లాంటిది చిన్న నలకలైతే వస్తాయండి.
సో అందుకనేసి ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇలా ఫిల్టర్ చేసి తీసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించండి. ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే పాకం అనేది చక్కగా వస్తుంది. ఇక్కడ పాకం అనేది మరి గట్టి పాకం రానవసరం లేదండి, కాస్త ఉండ పాకం వస్తే సరిపోతుంది. ఇలా కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్లో అయితే కలిసిపోయిందండి, కాస్త తీగ పాకంలాగా వచ్చింది. ఇంకొక నిమిషం పాటు ఉడికించామంటే చక్కగా వస్తుందన్నమాట. మరొక్క నిమిషం పాటు ఉడికించుకున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పాకం అనేది ఇలా తీగలాగా స్లోగా డ్రాప్ అవ్వాలన్నమాట. అంటే లాంగ్ తీగలాగా డ్రాప్ అయ్యింది అంటే పాకం అనేది చక్కగా వచ్చిందని, ఇదొక టిప్ కూడా యూజ్ అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మరొక్కసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పాకం అనేది ఒకే చోట గట్టిగా కాకుండా అక్కడక్కడ డ్రాప్గా వేయండి, అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, చక్కగా చేతిలోకి ఉండలాగా వచ్చేస్తుంది కదా. ఈ విధంగా మెత్తటి ఉండలాగా వచ్చిందంటే అరిసెలు అయితే చాలా మెత్తగా వస్తాయి, బూరెల్లాగా పొంగుతాయి అన్నమాట. ఇలా మెత్తటి ఉండపాకం అయితే రావాలి అండి, గట్టి పాకం రాకూడదు. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి. గుండు కొబ్బరి అంటారు కదా, దాన్ని అయితే ఇలా మిక్సీ పట్టి వేస్తున్నానమాట. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి వేసాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపామంటే ఈ గుండు కొబ్బరిలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుందండి, అందుకనేసి పాకం ఈ విధంగా పొంగుతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, దాన్ని అంతటిని కొంచెం కొంచెంగా వేసుకోండి. మరి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం అలా జల్లిస్తున్నట్టు వేయండి, ఒకే చోట ముద్దగా వేయకండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు కిందికి దింపుకొని అయినా సరే కలుపుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా పిండిని ఒక 2-3 గరిటెల పిండిని తీసుకుంటూ బాగా కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు ఉండలుగా అనిపిస్తుంది, కానీ కలిపే కొద్దీ చక్కగా తయారవుతుందన్నమాట. ఉండలు అనేది ఎక్కడా కనిపించదు. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, నేను వచ్చేసి 2-3 గరిటెల పిండిని తీసుకొని ఈ విధంగా అయితే కలుపుతున్నాను. మంటని ఆఫ్ చేసుకొని మీరు కిందికి దించుకొని అయినా సరే కలుపుకోండి. ఇక్కడ వంట సోడా కూడా ఏమీ వేయనవసరం లేదండి. తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కలుపుకోండి. ఇదే మెయిన్ టిప్ అండి. మీరు మరీ జారుగా కలుపుకున్నారంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తూ ఉంటుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనం పిండి కలుపుకునేటప్పుడే ఇలా ఉండలాగా చేసుకొని అరిసెలు ఒత్తుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఈ విధంగా మనం ఫస్టే పిండిని కలిపేసుకున్నాము అంటే అస్సలు ఆయిల్ పీల్చుకోవు. నేను ఈ పిండి కలిపేలోపే ఇది గోరువెచ్చగా తయారైపోయిందండి. అలాగే ఇప్పుడు వెంటే చేసేసుకోవచ్చు, లేదు 1 గంట పాటు నానబెట్టి చేసుకున్నా పర్వాలేదు. నేనైతే 1 గంట పాటు పిండిని అయితే నానబెట్టుకుంటున్నాను. నేను తీసుకున్న బియ్యం పిండి అయితే కరెక్ట్ సరిపోయిందండి, కొంచెం మాత్రమే మిగిలిందనమాట. కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా కలుపుకోండి, చక్కగా ఆయిల్ అనేది పీల్చవు, బూరెల్లాగా పొంగుతాయి కూడా. మీరు వెంటే అయినా చేసుకోవచ్చు, లేదా 1 గంట పాటు బియ్యం పిండి అంతా నానేంత వరకు పక్కన పెట్టుకొనైనా చేసుకోవచ్చు. నేను వచ్చేసి 1 గంట పాటు పక్కన పెడుతున్నానండి. దీన్నంతటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానమాట. మనం బియ్యం పిండి జల్లించి పెట్టుకున్న గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కాస్త లైట్గా అయితే నొక్కుతున్నాను చేత్తో. ఇలా నొక్కిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకున్నామంటే పైన పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది, లోపల దాకా నెయ్యి అబ్జర్వ్ చేసుకొని మంచిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో అందుకనేసి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇదంతా అప్లై చేసుకొని మూత పెట్టేసి 1 గంట పాటు అయితే పక్కన పెట్టేసానండి. గంట లోపు అయితే ఇది పూర్తిగా చల్లారిపోయింది. తర్వాత చూపిస్తున్నాను చూడండి, నెయ్యి కూడా కాస్త గడ్డలాగా అయిపోయిందనమాట. గంట తర్వాత ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఉండ చేస్తుంటే కూడా మనం కన్సిస్టెన్సీ ఎలాగైతే కలుపుకున్నామో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. మీకు కాస్త గట్టిగా అనిపిస్తుంది అంటే వేడి నీరు కాకుండా చల్లనీరు వేసుకొని కాస్త సాఫ్ట్గా కలుపుకోండి. తర్వాత ఇక్కడ మనం వచ్చేసి 3 రకాల గారెలు అయితే చేస్తున్నామండి. ఇవి వచ్చేసి గసగసాలన్నమాట. తర్వాత ఇవి వచ్చేసి నువ్వులు. మనము అరిసెలకి నువ్వులు ఒత్తినప్పుడు ఆయిల్లో వేసినప్పుడు అవన్నీ సపరేట్ అవుతూ ఉంటాయి అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నానండి. కాచిన పాలైనా, కాచి చల్లార్చిన పాలైనా సరే 1-2 టీ స్పూన్ల దాకా, అంటే ఈ నువ్వులకి సరిపడినన్ని, మీరు ఎన్నైతే నువ్వులు తీసుకుంటున్నారో వాటికి సరిపడినన్ని 1-2 టీ స్పూన్ల దాకా తీసుకొని ఈ విధంగా
కలిపి పెట్టుకోండి. తర్వాత ఇవి డ్రై అయినాక మళ్ళీ కలపనవసరం లేదండి. డ్రై అయినా కూడా అలాగే ఒత్తండి, అరిసెలకు మంచిగా అతుక్కుంటాయి. తర్వాత ఏదైనా ఆయిల్ పేపర్ కానీ లేదంటే అరిటాకు తీసుకోండి. ఈలోపు మనము కొన్ని చిన్న చిన్న అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు చిన్న చిన్న ముద్దలుగా అయితే పిండిని ఈ విధంగా తీసుకోవాలి. మీరు ఇక్కడ బాగా గమనించవచ్చు, పిండి మనము వేడి మీద కలుపుకున్నప్పుడు ఎలా ఉందో తర్వాత కూడా సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉందండి. ఇన్ కేస్ మీకు ఏదైనా గట్టిగా అయినట్టు అనిపిస్తే చల్లనీరు అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న నీరు వేసుకొని కాస్త మెత్తగా కలుపుకోండి. ఇక్కడ వచ్చేసి ముందుగా ప్లెయిన్ అరిసెనైతే ఒత్తుతున్నాను అనమాట. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఒత్తుకోండి, చక్కగా పొంగుతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నిటినీ కూడా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నిటినీ ఈ విధంగా ఒత్తుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం గసగసాలతో ఒత్తుతున్నాము. గసగసాలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు సపరేట్ అవ్వవండి, చక్కగా అతుక్కుంటాయి. సో ఈ రెండు వైపులా కూడా గసగసాలని డిప్ చేసుకొని ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తుకోండి. మరీ మందంగా మరీ పలచగా అయితే ఒత్తకండి. తర్వాత ఇప్పుడు చూడండి, నువ్వులు అనేది డ్రై అయినట్టుగా కనిపిస్తున్నాయి కదా, అయినా సరే మరేం పర్వాలేదు. మళ్ళీ మళ్ళీ మీరు పాలు వేసి కలపనవసరం లేదు. సో పిండి ముద్దను తీసుకొని అలా నువ్వులు రెండు వైపులా డిప్ చేసుకొని ఒత్తుకున్నామంటే సరిపోతుంది. ఇలా అన్నిటిని ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత మనం ఒత్తి పెట్టుకున్న అరిసెల్ని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి. ఫస్ట్ వేసిన అరిసె అయితే కాస్త ప్యాన్కి అతుక్కున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. దానిపైన కొంచెం మనం ఆయిల్ వేసామంటే చక్కగా పైకి తేలుతుందనమాట. సో ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా కాల్చుకున్న తర్వాత మనం ఏదైనా ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుందనమాట. ఇలా కాల్స్తున్నప్పుడు ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది కానీ తర్వాత అస్సలు ఆయిల్ అనేది ఉండదండి. ఇప్పుడు రెండో అరిసె కింద గసగసాల అరిసెనైతే వేసానండి నేను. అరిసెలు వేసిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఆయిల్ అనేది అరిసె పైన వేసామండి. వెంటే పైకి తేలుతుంది, అలాగే చక్కగా పొంగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, గసగసాలు అనేది ఎక్కడా కూడా విడిపోలేదు. తర్వాత ఇలా రెండు వైపులా బాగా తిప్పుకుంటూ మీకు వీలైతే ఒకదాని తర్వాత ఒకటైనా కాల్చుకోండి. లేదంటే 2, 3 ఒకేసారి కింద మేము కాల్చగలము అనుకుంటే అలా 2, 3 వేసుకొనైనా సరే మీరు మంచిగా అరిసెల్ని కాల్చుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం నువ్వులది వేసాం కదా, ఎక్కడ కూడా మీరు ఆయిల్లో చూడొచ్చు, ఒక్క నువ్వులు కూడా కనిపించవన్నమాట. సో అలాగే మీరు ఇక్కడ గమనించవచ్చు, నువ్వులు కూడా చక్కగా అతుక్కున్నాయి. తర్వాత అరిసెను కూడా నువ్వులదే వేశాను. ఇది కూడా చూపిస్తున్నాను చూడండి, ప్రతి నువ్వుల గింజ కూడా చక్కగా అరిసెలకి అతుక్కపోయాయి అన్నమాట. మీకు కూడా ఈ టిప్పు మంచిగా యూజ్ అవుతుంది. కాచిన పాలైనా సరే, కాచి చల్లార్చిన పాలైనా సరే, పచ్చి పాలైతే అస్సలు వేయకండి. వేసిన తర్వాత కలిపేసేయండి. బాగా కలుపుకున్న తర్వాత ఏంటంటే మనం అరిసెలు ఒత్తే కొద్దీ అవి డ్రై అయిపోతాయి అన్నమాట. అలా అని మళ్ళీ మళ్ళీ పాలు వేసి కలపకండి. జస్ట్ ఒక 2 టీ స్పూన్ల దాకా పాలు వేసి కలుపుకున్న తర్వాత అవి డ్రై అయినా సరే అరిసెలకి అతుక్కుంటాయి అన్నమాట. సో అదే విధంగా కంటిన్యూ చేయండి. మళ్ళీ మళ్ళీ పాలు వేసి అయితే కలపకండి. అలాగే అరిసెల్ని మనం నూనెలో వేసినప్పుడు వాటిపైన కొంచెం నూనె అలా అలా చల్లుతున్నామంటే చక్కగా పొంగుతుంది, పైకి వచ్చేస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే అరిసెలు చేసేటప్పుడు ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే ఉండాలి అండి. అంటే అరిసె పైన కొంచెం బాగా ఎక్కువగా ఆయిల్ ఉండేటట్టు చూసుకున్నామంటే అరిసెలు వేసినప్పుడు అది కిందికి వెళ్ళిపోయి ఆయిల్ బరువుకి అనేది కొంచెం పైకి తేలుతుందనమాట. అందుకే మనం అరిసె పైన కొంచెం ఆయిల్ అలా అలా చల్లుతున్నామంటే ఆ బరువుకి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలుతుంది. సో ఈ విధంగా అయితే అన్ని అరిసెల్ని కూడా మనం చక్కగా కాల్చుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నిటినైతే నేను ఇలా కాల్చుకున్న తర్వాత చిల్లుల గిన్నెలోకి అయితే తీసుకున్నాను. తర్వాత మీకు ఆయిల్ అయితే చూపిస్తుంది చూడండి. చిల్లుల గిన్నె పైన ఇంకొక గిన్నె పెట్టాను కదా, అస్సలు ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అనేది అస్సలు రాదండి. ఒకవేళ మీకు ఆయిల్ పట్టినట్టు అనిపిస్తున్నాయంటే చెప్పండి. పిండి కన్సిస్టెన్సీ అయితే నేను చూపించాను చూడండి, ఆ విధంగా కలుపుకోండి. అస్సలు ఆయిల్ పీల్చవు, ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. అలాగే మీరు మెత్తగా కాల్చుకోవాలి అనుకుంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి.
కాస్త క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలి, బాగా ఉండాలి అనుకుంటే లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. మెత్తగా ఉండాలంటే 1 లేదా 2 సార్లు మాత్రమే 2 వైపులా తిప్పండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, అరిసె అయితే పైన క్రిస్పీగా లోపల మెత్తగా, అలాగే లేయర్ కూడా చక్కగా దేనికి దానికి సెపరేట్‌గా పూరీలాగా పొంగి ఉన్నాయన్నమాట. సో, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వస్తాయి. ఆయిల్ కూడా పీల్చవు. ట్రై చేశాక మీరే కామెంట్ చేస్తారు చాలా చక్కగా వచ్చాయని. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.